నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు గుణదల కొండపై క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు రెండు రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన జనం రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటన తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జనసేనాని ఘనంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎమ్మెల్సీ రుహుల్లాతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కార్మిక నేతగా వైఎస్ఆర్సీపీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తి గౌతమ్ రెడ్డి అంటూ ప్రశంసలు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత అనేక ప్రాంతాలలో వీస్తున్న వడగాల్పులు అత్యధికంగా నంద్యాలలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన వైఎస్ వివేక హత్యపై చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పులివెందులలో సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు బాబాయిని గొడ్డలు వేటు వేసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు వైఎస్ వివేక హత్యను హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మించిపోయే విధంగా రోజుకొక కథ అల్లుతున్నారన్నారు బెంగళూరులో ఆస్తికి సంబంధించిన సెటిల్మెంట్ వైఎస్ వివేక హత్యకు కారణమంటున్నారని అంతకుముందు వైఎస్ వివేక రెండో వివాహం ఆస్తి కోసం అల్లుడితో వివాదం హత్యకు కారణమన్నారన్నారు అనంతపురం జిల్లా బుక్క రాయసముద్రం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం హోదాలో మెగా డిఎస్సీపైనే తొలి సంతకం పెడతానని ఆయన హామీ ఇచ్చారు 9 సంవత్సరాల 5 నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు నెలకొల్పానన్నారు మళ్లీ 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటైతే తప్ప తన రికార్డును బ్రేక్ చేయలేరన్నారు 2 రాష్ట్రాలు కలవు తన రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేతగా కూడా తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు ఎస్సీలకు న్యాయం చేసేందుకు ఏబిసిడి వర్గీకరణను టీడీపీ తీసుకొచ్చిందన్నారు ఏబిసిడి వర్గీకరణను వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడలేకపోయాడన్నారు దళితులకు ద్రోహం చేసింది గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు సీఎం జగన్ బటన్ నొక్కింది ఎంత బొక్కింది ఎంత అంటూ చంద్రబాబు ప్రశ్నించారు మద్యపాన నిషేధమని అందరి చెవిలో సీఎం జగన్ పూలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు పెట్టుబడులు ఆకర్షించడం మన బ్రాండ్ పెట్టుబడులు తరిమేయడం జగన్ బ్రాండ్ అంటూ విమర్శించారు ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట గొప్పోడే కదా అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట కాంగ్రెస్ని బీజేపీని జనసేనని కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరి వాడంట నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు లేకపోతే దొంగ వస్తాడు దొంగ వస్తే ఎవరన్నా పట్టుకోబోతే దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు ఊరంతా ఒకటైపి ఇంటికి ఒక కర్ర ఎత్తుకొని పరిగెత్తారా లేదా ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది కరుస్తా ఉంటుంది ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా తరుముతారా లేదా అదే మార్గి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒంటరి వాడు కాదు ఒక అహంకారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన కష్టాలకు కారణం అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనసేనాని పవన్ కళ్యాణ్ రేపటి నుండి 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి పాదగయ క్షేత్రంలో పూజలు చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం ప్రచారం మొదలు పెడతారని పేర్కొన్నాయి ఇక్కడి పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు కాగా పవన్ పిఠాపురం నుంచే బరిలో దిగనున్న సంగతి తెలిసిందే
వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు నిన్న సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రుహుల్లాతో పాటు పలువురు ప్రముఖులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు సత్యనారాయణపురంలోని ఆయన నివాసం నందు నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించారు. అభిమానులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో ఆయన తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు రుహుల్లా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు ఆయన పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గౌతమ్ రెడ్డి రానున్న కాలంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్మిక నాయకుడిగా ఆయన పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని రుహుల్లా అన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. మా గురువు అయిన మా గౌతమ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చాలా తక్కువగా మందిగా మన ఇప్పుడు ఇంపార్టెంట్ లీడర్స్ మొత్తం ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేనికంటే మా రాజకీయంలో మా చేయి పట్టుకొని రాజకీయం అనేది ఇలా ఉండిద్ది, మన రాజకీయంలో ఇలా ఉండాలి, మనం ఎదగాలంటే ముందు సర్వీస్ చేయాల్సింది ఒక గుణం ఉండాలని మన దగ్గరుండి మాకు ఎంతోమందికి మన సెంట్రల్ నియోజకవర్గంలో అంటే మనకి ఇప్పుడు రాజకీయం నేర్పించిన మా గురువు గారు పుట్టినరోజు కాబట్టి అతని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకా మన గౌతమ్ రెడ్డి గారు ఇంకా ఇప్పుడు యువతకి ప్రోత్సహించి ఇంకా ఇప్పుడు రాజకీయంలో అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారు చేసే ప్రతి పార్టీ పనులు కానీ ప్రతి వ్యక్తిగత పనులు కానీ మేము అండగా ఉంటాము. ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఇంకా మంచి పదవులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా మా గురువు గారైనటువంటి డాక్టర్ పి గౌతమ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అంతేకాకుండా ఆయన వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. మాలాంటి యువతని ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని ఉన్నతమైనటువంటి పదవుల్లో పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు ఆయనకి ఆరోగ్యము ఆయుష్ను దయచేసి ఇంకా ఎక్కువగా యువతను ప్రోత్సహించే విధంగా దేవుడు ఆయన్ని వాడుకోవాలని ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. పూనూరు గౌతమ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి గత 33 సంవత్సరాలుగా వారితో మేము ప్రయాణం చేస్తున్నాము. మరి వారి ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేసాం, సేవా కార్యక్రమాలు కూడా మేము చేసాం. వారి యొక్క ఆశీస్సులతో మరి ఈ రోజున 4 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగాను మరి ఈ రోజున జోనల్ చైర్మన్గా మరి ఎన్నుకోబడ్డానంటే అది కేవలం గౌతమ్ రెడ్డి గారి దయ వలన. మరి కరోనా సమయంలో ఎంతోమంది హాస్పిటల్కి సంబంధించి కానీ లేకపోతే 3000 మందికి వారి ఆధ్వర్యంలో భోజనాలు పెట్టడం కానీ ఇలా సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో మరి ఎంతమంది ఇబ్బంది పడ్డారో మన అందరికీ తెలుసు. మరి ఆ రోజున మరి గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ ప్రతి ఒక్క పేషెంట్లను కూడా మనం కాపాడుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఇంటికి గడపకి కూడా ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు వారి ద్వారా ఇవ్వడం, 3000 మందికి భోజనాలు పెట్టడం కానీ ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారిని చూసి మరి ఎంతమంది సహాయం కోసం గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినా మేమే సాక్ష్యం. ఎందుకంటే వారితో ఈరోజు దాకా ప్రయాణం చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఎవరు వచ్చినా గుమ్మం తొక్కితే ప్రతి ఒక్కళ్ళకి సేవ అనేది వారు చేస్తారు. ఆ సేవకి అటువంటి మంచి పనులు చేయబట్టి ఈ రోజున మేము గౌతమ్ రెడ్డి గారి శిష్యులుగా మేము అందరం కూడా గర్వపడతాము. మరి గౌతమ్ రెడ్డి గారి గృహం దగ్గర ఎంతో సంతోషకరమైన పండగ వాతావరణం నెలకొంది. దీనికి ఒకటే ఒక కారణము గౌతమ్ రెడ్డి అన్నగారు మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక ప్రజా నాయకుడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఈ విధంగానే మరి ఫ్యూచర్లో కూడా గొప్ప నాయకుడిగా ఎంతోమందికి మరి ముందుండి నడిపించే నాయకుడిగా ఉండాలని, ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో మెండుగా చేసుకోవాలని, ఆ దేవుని దీవెనలు అన్న కుటుంబానికి అన్నతో ఉన్న ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గౌతమ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయవాడ సిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్ లాంటి మా అన్న గౌతమ్ రెడ్డి అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మా గురువు మా అన్నయ్య గౌతమ్ రెడ్డి గారి పుట్టినరోజు. ఇలాగా రాబోయే రోజుల్లో ఇంకెన్నో పుట్టినరోజులు చేసుకుంటూ ఆ దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని ఎంతోమంది రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన గనుడు మా అన్నయ్య. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఇంకా ఉన్నత పదవులు సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
మా ప్రియతమ నాయకులు డాక్టర్ పూర్ణూరు గౌతమ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగి వారి సమస్యల పట్ల పోరాడి మరి రాష్ట్ర నాయకులు ఎదిగినటువంటి గౌతమ్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక దఫాలుగా కార్మికుల పట్ల అనేక సలహాలు ఇస్తూ మాకు మార్గదర్శకంగా మరి ముందు నడిపించినటువంటి నాయకులు గౌతమ్ రెడ్డి గారు. మరి ఆయన బాటలోనే ముందు కార్మికులకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నడిపించే విధంగా గౌతమ్ రెడ్డి గారి సలహాలు ఉండాలని ఆయన సీనియారిటీని అందరూ కూడా గుర్తించి ముందుకు నడపాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు మీటింగ్లకు స్పందన కరువైందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు సీఎం జగన్ సభలకు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారని వెల్లడించారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక 29వ డివిజన్ మధురానగర్లో కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అనుక్షణం ప్రజలతోనే కలిసి ఉంటామని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. బోండా ఉమా మందు సేవించకుండా బయటకు రాడని, భూ కబ్జాలు రౌడీయుజానికి కేరఫ్ అని తెలియజేశారు. అటువంటి బోండాను ఎన్నికల్లో ఓడించి రాజకీయ సన్యాసం చేయించాలని పిలుపునిచ్చారు. తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. తమ భవిష్యత్తు జగనని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామంటూ ప్రజలంతా నినాదం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కొంత కోవిడ్ వల్ల కావచ్చు, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం కోసం కావచ్చు ఆలస్యమైంది వాస్తవం. కానీ గత 2 నెలల నుంచి శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఆల్మోస్ట్ కొద్ది రోజుల్లోనే అది ఇక్కడ ప్రజానికానికి అంకితం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎందుకంటే దాదాపు 4-5 డివిజన్కి సంబంధించి ఆ యొక్క ఆర్యూబీ అవసరం ఉంది. తప్పకుండా కొద్ది రోజుల్లో దానికి స్థానిక ప్రజానికానికి అందుబాటులో తీసుకొస్తాను కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా కొంత డ్రైనేజ్ ఇష్యూస్ చెప్తున్నారు, అది కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నాము. ఏదేమైనా కానీ చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయిపోయినాయి. అందుకే మా ధైర్యం కానీ, మా నమ్మకం కానీ, మా భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కటి జగనన్నే అని చెప్పిన ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు చూస్తారు మీరు, మొన్న మా సిద్ధం సభలు ఎలా జరిగినాయి, ఇవాళ మేమంతా సిద్ధం అని చెప్పిన ఈరోజు సభలు ఎలా జరుగుతున్నాయి చూడండి ఒకసారి. ప్రజల నుంచి అపూర్వ స్పందన. చంద్రబాబు మీటింగులకేమో జనాలు కరువు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకి జనాలు పట్టినంత, గ్రౌండ్లు పట్టినంత జనాలు వస్తున్నారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ. ప్రజలందరూ కూడా ఆ సభల్ని సక్సెస్ చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గతంలో ఎమ్మెల్యేకి పనిచేసి 2014-19 వరకు ప్రజలకి చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం తరఫున మేము పోటీ చేస్తాము, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తుతో పోటీ చేస్తామని చెప్పని ఈ మధ్యకాలంలో కొంచెం బయట రావడం జరుగుతుంది. అంటే ప్రజలకు అందరూ తెలుసు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమి ఇస్తున్నారు, ఏం జరుగుతుంది. ఇదంతా గమనించుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోణం వారికి హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో కూడా మధురానగర్ అనేది ఒక మోడల్ డివిజన్గా ఉంటుంది. ఆర్యూబీ కూడా త్వరలోనే మేము ప్రారంభించుకుంటాం. అయిపోయింది, క్లైమాక్స్ అతి త్వరలో ఆర్యూబీని ప్రారంభించుకుంటాం. అలాగే మా మధురానగర్లో ప్రతి ఒక్క గడపకి మద్దతుగా జనం ఎదురొచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు. రాబోయే రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి 2000 మెజార్టీ తప్పకుండా డివిజన్ తరఫున మేము తీసుకొస్తామని చెప్పి మాటిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ వెల్లంపల్లి గారు సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 ఓట్లతో మెజార్టీ పైచిలుకుతో గెలుస్తారని చూడబోతున్నారు. అంతా రంజాన్ మాసం మానవుల జీవితాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 39వ డివిజన్లోని మదీనా మసీదు ప్రాంగణంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో షేక్ ఆసిఫ్ ఇతర ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ స్వీకరించారు.
అనంతరం మీడియాతో ఆసిఫ్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదే కాకుండా ఎన్నో విధాలుగా సమాజాన్ని జాగృతం చేసే అంశాలను వివరిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పేదల ఆకలి దప్పికలు తెలుసుకోవడానికి ఉపవాస దీక్షలు ఆచరించాలని రంజాన్ మాసం బోధిస్తుందన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వారి అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లను అమలు చేసి ముస్లింల భవితకు బాటలు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తున్నారని వివరించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ముస్లింలపై ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహుద్దీన్, కమిటీ అధ్యక్షులు షేక్ మౌలాలి, కార్యదర్శి బాబు, సభ్యులు జిలానీ, యూసఫ్, నాయకులు హయత్, బషీర్, సుబాన్ ఫాన్, జీఎంసీ అల్తాఫ్, గౌస్, ఇక్బాల్, అజీజ్, ఖాళీం, మీరా హుస్సేన్, ఇమాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మజీదే మదీనా గట్టవనక ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ యొక్క మసీద్ని సందర్శించి ఇక్కడ మసీదు పెద్దల్ని కలిసి నన్ను బలపరిచి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించమని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది ముస్లిం సోదరులందరికీ. అలాగే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ఈ రోజుకి 17 రోజులు ఉపవాస దీక్షలు ప్రారంభించి ప్రతిరోజు కూడా అల్లా సన్నిధిలో ప్రతి ఒక్క ప్రార్థనలు చేసుకొని ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఇంట సుఖ సంతోషాలు అలాగే అల్లా దీవెనలు ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేసి 5 పూట్ల నమాజ్ చదివి ఎంతో ప్రార్థనలు చేస్తూ ఒక పవిత్ర రంజాన్ మాసంగా ఈ యొక్క రంజాన్ మాసంని అందరూ తలుచుకోవడం జరుగుతుంది. మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కలిసి కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి ఒక సాయంత్రానికి 6:30కి ఈ యొక్క ఉపవాస దీక్షలు విరమించుకున్న తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న మదీనా మసీద్లో ఉన్న స్థానిక పెద్దలందరితో కలిసి అలాగే మసీద్ కమిటీ వారిని కలిసి నన్ను బలపరచమని చెప్పి అడగడం జరిగింది. దానికి వారందరూ ఏకభావంగా భావించి మేమందరం మీకు అండగా ఉన్నాం, మేమందరం మీకు సహకారంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ ఒక మద్దతుని నాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సపోర్టుతో స్థానికంగా నేనున్న అందరినీ కలిసి మమేకమై వాళ్ళందరికీ నేను అన్ని వేళలా సపోర్ట్గా ఉంటానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేయడం జరిగింది. స్థానిక 39వ డివిజన్లోని మస్జిదే మదీనాలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ ఉపవాస దీక్షల విరమణ మరియు ప్రార్థనకి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గౌరవనీయులు షేక్ ఆసిఫ్ గారిని ఆహ్వానించి వారితో పాటు ఈరోజు ఉపవాస విరమణ దీక్షలు ప్రార్థన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముస్లిం మైనారిటీలకి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు విద్యలో 4% ఎలా రిజర్వేషన్ ఇచ్చారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయంగా ముస్లిం మైనారిటీలు ఎదగాలని చెప్పి ఎక్కువ మైనారిటీ సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా నియోజకవర్గాన్ని పశ్చిమ నియోజకవర్గానికి షేక్ ఆసిఫ్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం, వారికి కూడా మైనారిటీ సోదరులందరూ అండగా ఉండడం చాలా హర్షించదగ్గ విషయం. రానున్న రోజుల్లో కూడా మైనారిటీ సోదరుల అండదండలతో వారి ఆశీర్వాదంతో ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యేగా అయ్యి ఎన్నో సేవ చేస్తారని ఆశిస్తున్నాను. దుర్గగుడి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రికి శ్రీమత్ జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య శ్రీ స్వామి వాసుదేవానంద్ సరస్వతీజీ మహారాజ్ జ్యోతిర్మఠ్ బదరిక ఆశ్రమం ఉత్తరాఖండ్ వారు శ్రీ అమ్మవారి దర్శనం అర్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు స్వామీజీ వారికి వేద స్వస్తి పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాలు స్వామీజీ వారికి అందజేశారు. అనంతరం స్వామీజీ వారు అందరికీ అనుగ్రహ భాషణము చేశారు. లోకే
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ వ్యాఖ్యానించారు. ఎందుకు కూటమికి ఓటేయాలో మందకృష్ణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న మందకృష్ణ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలోని ఓ హోటల్లో జరిగింది. సమావేశానికి 25 మాదిగ సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. అనంతరం బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ బీజేపీ వర్గీకరణ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోయిందని ప్రశ్నించారు. టీడీపీకి మాదిగలు ఎందుకు ఊడిగం చేయాలని ప్రశ్నించారు. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ సమాఖ్య అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ 30 ఏళ్లుగా టీడీపీకి ఓటేయమని చెప్పి మిగిలిన పార్టీలకు మాదిగలను దూరం చేశామని మండిపడ్డారు. ఊరి చివర ఉండే మా ఇళ్ల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చేరువ చేశారని, మాకు మేలు చేసిన జగన్కు సపోర్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 30న మందకృష్ణ సభను అడ్డుకుంటామని, గుంటూరులో ఎలా అడుగు పెడతాడో చూస్తామని హెచ్చరించారు. ఒక తాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ ఆడే నాటకాన్ని అడ్డుకట్టేయడం కోసం ఒక తీర్మానం చేయడం జరిగింది. దాదాపు 30 ఏళ్లుగా మాదిగ జాతిని వర్గీకరణ అంశాన్ని అడ్డం పెట్టుకొని 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ కలిసి మోసం చేస్తూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు కూడా వర్గీకరణ జరగకపోవడం కారణం. మందకృష్ణ మాదిగ ఒక వారం రోజుల క్రితం మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కలిసి చంద్రబాబు నాయుడు నాకు హామీ ఇచ్చాడు, 35 డిమాండ్లు మనం ఒప్పుకున్నాడని చెప్పేసి అందుకు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ ఒక 4 అంశాలు బయటపెట్టాడు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి, చంద్రబాబు నాయుడు ఎందుకు సపోర్ట్ చేయాలి అనేదాని ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ద్వారా 22,000 ఉద్యోగాలు మాదిరికి వచ్చని చెప్పేసి ఆ రోజు ఆయన మాట్లాడటం జరిగింది. అందుకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పాడు. అది పచ్చి అభూత కల్పన. ఎస్సీ వర్గీకరణ ద్వారా 22,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చని చెప్పేసే మాట పచ్చి అబద్ధం. వర్గీకరణ జరిగిన టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 5 ఏళ్ల పరిపాలన వచ్చిన ఉద్యోగాలు 63,000 ఉద్యోగాలు. 63,000 ఉద్యోగాలు అంటే మాదిగల వాటా, అప్పుడు ఎస్సీపీగా ఉన్న మాదిగల వాటా 7%. అంటే 7% మా వాటా ఉంది. అంటే 100 ఉద్యోగాలు వస్తే 7 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలు వస్తే 70 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు వస్తే 7,000 ఉద్యోగాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు 25 మాదిగ సంఘాలు రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ కూడా రావటం జరిగింది. ఈ చర్చా వేదికలో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలం ఒక పార్టీ వైపు కాదు, మరో పార్టీ కూడా ఉంది. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాదిగలు ఎందరో మాదిగలు ఉన్నారు. మాదిగల ఆకాంక్ష, మాదిగల యొక్క చిరకాల స్వప్నం, మాదిగలు ఏ విధంగా అయితే అభివృద్ధికి ముందుకెళ్తామన్నటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించి ఈరోజు మీడియా ద్వారా మేము మాట్లాడుతున్నాం. ఏ కార్యక్రమం గురించి అయితే చర్చించామో, ఎవరిపైనైతే మేము మాదిగలను మోసం చేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వెళ్ళినటువంటి కృష్ణ మాదిగ యొక్క నిజ స్వరూపాలని ఈ రాష్ట్ర ప్రజలకు, మాదిగలకు తెలియజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకి ఏవైతే చేయాలనేటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో మాదిగలందరం కూడా ఏ పార్టీ వైపు ఉండాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విజయవాడ గుణదల కొండపైన పరిశుద్ధ శిలువ యాగం కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. ఈ పరిశుద్ధ శిలువ యాగం కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం గుణదల కొండపై ఉన్న శిలువ యాగం వద్ద దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుని కృప మనకు లభిస్తుంది అని మనందరూ కూడా తెలుసుకోవాలి. పాపక లోకానికి యేసు ప్రభు శిలువ మరణం రక్షణ కృపను శుభములు తెచ్చింది కాబట్టి దీనిని గుడ్ ఫ్రైడేగా ఈరోజు మనమే కాదు యావత్ ప్రపంచమంతా కూడా దీనిని శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా స్మరిస్తూ దీని ద్వారా ప్రభు రక్షణ కార్యంలో మనందరూ కూడా భాగస్థం అవుతున్నాం. ప్రభు యొక్క కృపను పొందుతున్నాం, రక్షణ పొందుతున్నాం. సహోదరి సహోదరుల, దీనిని ముఖ్యంగా గుడ్ ఫ్రైడే అని ఇంకా ఎందుకు చెప్తున్నామంటే మనందరికీ తెలిసిన విషయాలు. కానీ
ఈ యొక్క పవిత్ర శుక్రవారం రోజున వీటిని నెరవేర్చుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ మన రక్షణ పరము ఏ విధంగా ఉంది, రక్షణ ఏ విధంగా లభిస్తుంది, ఈ రక్షణ పొందడానికి క్రీస్తు ప్రభు మన కోసం చేసినటువంటి త్యాగం ఏంటి అని తెలుసుకోవటానికి మనందరం ఈ విషయాలను మళ్ళా గుర్తు చేసుకోవాలి. సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత సమర్థవంతంగా ఎదగాలని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె హేమచంద్రారెడ్డి అన్నారు. కేబిఎన్ 59వ వార్షిక వేడుకలు కళాశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యారంగంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు విద్యా విధానంలో అనేక నూతన మార్పులను తీసుకొచ్చామన్నారు. విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా తమలోని నైపుణ్యాలను పదును పెట్టుకుని ముందుకు సాగినప్పుడే జీవితంలో చక్కగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సింగిల్ మేజర్ సబ్జెక్టు వంటి అనేక సంస్కరణలను అమలు చేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ టి హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా తమ చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యం చేయడానికి పాటుపడాలన్నారు. మిజోరాం విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య దివాకర్ తివారీ మాట్లాడుతూ కళాశాల సాధిస్తున్న విజయాలను అభినందించారు. 2 ఏళ్ల క్రితం అన్ని లేకపోయి ఉండొచ్చు. నాకు గుర్తున్నంత వరకు కేబిఎన్ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అండ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా దే హ్యావ్ గాన్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అప్పుడు నేను గుర్తుంది, నేను ఒక్కసారి పిలిచారు, ఇప్పుడు 2-3 సార్లు ఇక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా విద్యార్థులతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను ఒకటే కోరాను. అప్పట్లో ఏం చెప్తే, ఇప్పుడు మీకైతే సోషల్ మీడియా ఉంది అండ్ యూట్యూబ్ ఉంది, మోటివేషన్ క్లాసెస్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ క్లాసెస్ ఉన్నాయి. మీకు ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ చాలా మోటివేట్ చేస్తుంది మీకు, స్పెషల్గా పెద్ద పెద్ద లెక్చర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ దోస్ డేస్ దట్ ఫెసిలిటీ ఈజ్ నాట్ అవైలబుల్. అప్పుడు నేను మాట్లాడింది నాకు గుర్తుంది. ఐ స్పోక్ అబౌట్, ఐ అడ్రస్ ఫ్రమ్ ద డయాస్ అబౌట్ ద డిసిప్లిన్. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇక్కడ మాట్లాడిన స్పీచ్ నాకు బాగా గుర్తుంది. నేను అప్పట్లో విద్యార్థులందరికీ మాట్లాడింది ఏంటంటే డిసిప్లిన్ గురించి. వాట్ ఈజ్ డిసిప్లిన్, వాట్ ఈజ్ మెంట్ బై డిసిప్లిన్. నేను ఏ పుస్తకాల్లో చదవలేదు, నాకెవరు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నేర్పలేదు, మాకు ట్రైనింగ్లోనూ చెప్పలేదు. నేను ఫార్ములేట్ చేసుకున్న డిసిప్లిన్ వెదర్ ఇట్ ఈజ్ ఆర్డర్లీ మేనరో కాదు నాకు తెలియదు, అది మాత్రం మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది బాగా గుర్తుంది నా ఇక్కడ స్పీచ్లో. 3 కార్యక్రమాలు ఆ రోజుల్లో మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్తో మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నా జేసీపీ ఇక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది. అప్పుడు యాంటీ ర్యాగింగ్ క్లాసెస్ కూడా 2-3 చేసాం, మీకు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. స్టూడెంట్స్ కూడా చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి, మంచి స్థానాల్లోకి వెళ్ళారు కాబట్టి. అయితే డిసిప్లిన్ గురించి నేను మాట్లాడుతూ వాట్ ఈజ్ డిసిప్లిన్. క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడు అని ప్రభువు చెప్పినట్లు సిటీజీ దైవ వర్తమానికులు డాక్టర్ సాల్మన్ రాజ్ తెలిపారు. క్రిస్టియానిటీ అనేది కులం మతం కాదని ఒక దైవ మార్గమని ఆయన చెప్పారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని క్రైస్తవులకు ఆయన సూచించారు. క్రైస్ట్ ట్రూ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కండ్రికా పాస్టర్స్ ఫెలోషిప్ వారి సమక్షంలో దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పెనియలు గాస్పల్ చర్చ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల దైవ సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సాల్మన్ రాజ్ మాట్లాడుతూ దైవ సేవకులందరికీ ప్రార్థన చేసి ప్రేమ పంచే ఉద్దేశం ఉంది తప్ప ఎటువంటి రాజకీయాల జోలికి తాము పొమ్మన్నారు. పేదలకు సహాయం చేయాలని, క్రీస్తు చూపిన బాటలోనే తాము వెళ్తామని, అందరికీ ప్రేమ పంచుతామని ఆయన తెలియజేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు సూచించిన వాక్యాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ సేవా కార్యక్రమాలు చేసి పేదలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ప్రార్థనతో పాటు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయటం అలవాటు చేసుకోవాలని ఆయన క్రైస్తవులకు తెలియజేశారు. కండ్రిక ప్రాంతంలో ఉన్న దైవ సేవకులందరూ కూడా త్రాటిపైకి తీసుకొచ్చి వారందరూ కూడా ఈ శ్రమదినాలు అంటే ఈ క్రిస్టియానిటీలో ఏదైతే ఈ యొక్క శ్రమదినాలు అంటే 40 days లెంట్ డేస్ జరుగుతున్నాయో, ఈ లెంట్ డేస్లో ఈ రోజుతో దాదాపు కంప్లీట్ అయిపోతాయి. రేపు గుడ్ ఫ్రైడే కనుక ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా ఒక చోటకు వచ్చి ఒక త్రాటిపైకి వచ్చి మనందరం కలిసి ఈ 40 రోజులు ఎంతమంది ప్రయాసతో వాళ్ళు ఉపవాసంలో ఉన్నారు, వాళ్ళు ఉపవాసంలో ఉండి ఏమి నేర్చుకున్నారు, క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలి. క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడు. ప్రభు చెప్పిన మాట అది. మరి ఆ విధంగా మనం జీవించాలని వారికి చెప్పడం జరిగింది. వచ్చిన దైవ సేవకులందరూ కూడా చాలా పెద్ద పెద్ద సేవకులే.
వాళ్ళకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపించారు. మరి ఇదంతా ఒక క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదండి, ఇది ఒక కులమో మతమో కాదు, ఇది ఒక మార్గమే. ఈ మార్గం ఏంటంటే సత్యంలోకి నడిపించే మార్గం. సహాయం చేయాలి. మన పక్కన ఉన్నవారు, వారు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ వేరే వేరే విశ్వాసాలు కానీ మతాలు కానీ ఉన్నా కూడా కేవలం క్రైస్తవులకు సహాయం చేస్తే అతను క్రైస్తవుడు అవడు. యేసు ప్రభు చెప్పింది అది కాదు. నీ పక్కన ఎవరున్నా కూడా వాళ్ళ ఇబ్బందులు ఉంటే సహాయం చేయమని ప్రభు చెప్పాడు, మాకు అది నేర్పించాడు. తను ఈ లోకాన్ని ఎదుర్కోవటం, లోకంలో ఉన్న పాపాన్ని ఎదుర్కొని ఎలా జయించాలి లోకాన్ని అనేది ఈ లెండర్స్ ద్వారా మాకు నేర్పించడం జరిగింది. ఆయన 40 దినములు ఎంతో శ్రమపడి శిలువ మరణం పొందడం ద్వారా గుడ్ ఫ్రైడే రోజు ఆయన ప్రపంచ మానవాళి పాప విముక్తి నిమిత్తం ఆయన ప్రాణాలనే అర్పించాడు. ఆయన మరణించడం వల్ల అనేక మందికి స్వర్గం ప్రాప్తించిందండి. క్రైస్తవ్యం ఒక మతము కాదండి, ఒక మార్గం, పరలోక రాజ్యానికి ఒక మార్గం అనేది క్రీస్తు ద్వారా తెలియజేయడం జరిగింది. క్రీస్తు మరణించడం వల్ల మనందరికీ స్వర్గం. క్రీస్తు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఒక ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యక్తిని గురించి చెప్పలేదు. పొరుగువాడు ఎవరు? మన పొరుగువారు ఒక హిందూ అయి ఉండొచ్చు, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక సిక్ అయి ఉండొచ్చు, ఎనీబడి ఎవరైనా అయి ఉండొచ్చు, ప్రేమించమన్నాడు, తప్పు చేస్తే క్షమించమన్నాడు. ఇదే క్రీస్తు ద్వారా క్రైస్తవ్యానికి తెలియచేశాడండి. అదే తెలియజేసుకున్నాం. ఆయన మరణించడం ద్వారా విముక్తి జరిగిందండి క్రైస్తవులకి, ప్రపంచ మానవాళికి. ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. గురువారం 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. రాబోయే 2-3 రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం 42 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ప్రకటించారు. కడప 18, నంద్యాల 8, పార్వతీపురం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు 1 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. నోటా గెలిస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన పొలిటికల్ డ్రామానే వెపన్ ఇండిపెండెంట్ మూవీ అని వెపన్ ఇండిపెండెంట్ మూవీ డైరెక్టర్ భార్గవ్ రేణిమడుగు పేర్కొన్నారు. ఏప్రిల్ 2న తమ ఇండిపెండెంట్ మూవీ 17 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా విడుదలవుతుందని తెలిపారు. నగరంలోని బెన్ సర్కిల్ వద్ద ఉన్న వరుడు కన్స్ట్రక్షన్ అండ్ డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీసులో హర్షు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ షెహనాజ్ బేగం నిర్మించిన వెపన్ ఇండిపెండెంట్ మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ భార్గవ్ రేణిమడుగు మాట్లాడుతూ తమ వెపన్ ఇండిపెండెంట్ చిత్రం నోటా గెలిస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ పై తెరకెక్కించామని, ఈ చిత్రంలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించి తెరకెక్కించినవి కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ చిత్ర కథ కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, చిత్రాన్ని ఏప్రిల్ 2న ఓటీటీ యాప్స్లో చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు నాగరాజు, కుమార్ చంద్లు మాట్లాడుతూ తమ వెపన్ ఇండిపెండెంట్ మూవీలో నటీనటులంతా విజయవాడ వాసులేనని, కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుందని తెలియజేశారు. ఏప్రిల్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్, హంగామా, సోనీ, టాటా స్కై, యాక్ట్ వంటి ఓటీటీ ఛానల్స్లో స్ట్రీమింగ్ అవుతోందని, ఈ మూవీను తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ షెహనాజ్ బేగం, నటి హర్షితునిసా, నటులు ఆర్బాజ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హర్షు క్రియేషన్స్ బ్యానర్లో వెపన్ అనే కాన్సెప్ట్ చేశామండి. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. దీని మెయిన్ స్టోరీ వచ్చేసి నోటా గురించి ఉంటుందండి. నోటా ఒక కాన్స్టిట్యుయెన్సీలో మెజారిటీ వస్తే ఏం జరుగుతుంది, ఆ నోటా వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇది వచ్చేసి హర్యానాలో 2018లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ వెపన్ అనే ఇండిపెండెంట్ ఫిలిం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడ సంబంధించిన ఆర్టిస్టులతో మొత్తం అంతా చేసామండి ఈ కాన్సెప్ట్. ఏ పొలిటీషియన్స్కినో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, కేవలం కల్పితం. అంటే ఇక్కడున్న వాతావరణానికి తగ్గట్టుగా ఈ కాన్సెప్ట్ చేశాము. తప్పకుండా మీరు దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం ఎండ్ దాకా చూడండి, ఒక మెసేజ్ అనేది ఉంటుంది, ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో మీరు తప్పకుండా ఏప్రిల్ 2న 17 ఓటీటీస్లో రిలీజ్ అవుతుంది. ఎంఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్టెల్, విఐ స్టీమ్, యాక్ట్, ఇలాగా మొత్తం 17 ఛానల్స్. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెపన్ సినిమా రేపు ఏప్రిల్ 2 రిలీజ్ కాబోతుందండి. ఈ సినిమా వచ్చేటప్పటికి గతంలో ఇప్పటి వరకు చాలా నోటా మీద సినిమాలు వచ్చినప్పటికీ మా సినిమా మాత్రం ఒక కొత్తదనంతో ఉంటుంది. ఇఫ్ నోటా విన్స్ అంటే నోటా విన్ అయితే ఏమవుతుంది అనేది కాన్సెప్ట్ అండి. సో దీని మీద తీశారు, చాలా బాగా వచ్చింది. నటీనటులు కూడా ఇక్కడ వాళ్ళే, విజయవాడ వాళ్ళే.
మొత్తం విజయవాడ బేస్ చేసుకుని మొత్తం అంత సినిమా అంతా కూడా తీయటం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఏప్రిల్ 2న మొత్తం 17 ఓటీటీ ఛానల్స్లో రిలీజ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్, అదేవిధంగా హంగామా, తర్వాత యాక్ట్, టాటా స్కై, ఇట్లా మొత్తం అన్నీ కలిపి 17 ఉన్నాయి. సో మీ ముందుకు వస్తుంది. ఒక కొత్త కాన్సెప్ట్తో ఇస్తున్నాము. అదేవిధంగా ట్విస్టు అన్నీ కూడా మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తూ తప్పకుండా మా సినిమా చూస్తారని ఆశిస్తున్నాం. అరకు పార్లమెంటు సీటును నిజమైన గిరిజనులకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేలు కేకే వివివి సత్యనారాయణ, జయరాజులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి విజ్ఞప్తి చేశారు. గురువారం వారు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరకు ఎంపీగా ప్రకటించడం ఆదివాసీ సమాజాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. బీజేపీలో గత 10 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధికి తాము ఎంతో కృషి చేశామని చెప్పారు. తమ రిజర్వేషన్ సీటులో అర్హత లేని గిరిజన వ్యక్తి కానీ కొత్తపల్లి గీతకు కేటాయించారని విమర్శించారు. రాష్ట్రం నుంచి అధిష్టానానికి తప్పుడు సమాచారం పంపించడంలో రాష్ట్ర అధ్యక్షురాలి వైఫల్యం స్పష్టమైందన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని వర్గాల హక్కులు, రిజర్వేషన్లను కాపాడతాయని, అందుకు బీజేపీ మినహాయింపు కాదని పేర్కొన్నారు. ఒక మామిడి చెట్టు అయితే మామిడికాయ కాస్తుంది, కానీ ఒక మామిడికాయ ఒక జాంకాయ కాదు. ఎందుకంటే ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి వివేకానంద కుమారు మరియు కొత్తపల్లి గీతా గారికి 2 క్యాస్టులుగా ఇవ్వడం జరిగింది. అన్నయ్యకు ఎస్టీ కాదని బీసీసీ అని డిక్లేర్ చేశాడు అరుణ్ కుమార్ గారు, కలెక్టర్ గారు. ఈమెకు ఎస్టీ అని చేశారు. దాని మీద మేము నెక్స్ట్ మినిస్టర్ కోర్టుకి అప్లై చేయడం జరిగింది. అది తప్పు కాదు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన అన్నకో క్యాస్టు, తల్లికో క్యాస్టు ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఎస్టీ కాదని అప్లై చేయడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 8 ప్రకారం వాళ్ళ అన్నయ్యకి అయితే ఎస్టీ కాదు, అది ఆంధ్ర బీసీసీ అని డిక్లేర్ చేశారు. ఈమెకు కూడా అదే డిక్లేర్ చేశారు. ఈ తరుణంలో ఎస్టీ కానటువంటి కొత్తపల్లి గీతా గారికి తీసుకొచ్చి మా ఎస్టీ రిజర్వ్డ్ సీటు ఇవ్వడం సమంజసం కాదని మేము భావిస్తున్నాం. మా అక్కడ లోకల్ ఉన్నటువంటి ట్రైబల్ అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆమెకి ఇస్తే మేము ఓడిస్తాను కూడా సంఘాలు కూడా మాకు చాలాసార్లు హెచ్చరించారు. ఈ తరుణంలో ఈ విషయం అధిష్టానానికి తెలియదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కారణం 2014లో ఆమె ఎంపీగా చేశారు. అప్పుడు పబ్లిక్కి తెలియదు. అందుగురించి ఎవరు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ టైంలో అందరూ తెలుసుకున్న తర్వాత కాదు అని నిరూపణ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం అనేది మా ట్రైబుల్కి చాలా అన్యాయం జరుగుతుంది. ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్ 1A తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్ 1Aలను తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది. గురువారం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాల పాటు గాల్లో నిర్దేశిత పథంలో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. తేజస్ MK1A సిరీస్లో LD5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్ఎల్లోని చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్లో అధునాతన యుద్ధ విమానాలను తయారు చేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్తో స్వదేశీ 4.5 నూతన తరం యుద్ధ విమానాన్ని తయారు చేయడంలో హెచ్ఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు కృతజ్ఞతలు అని హెచ్ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎలక్ట్రానిక్ రాడర్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్ 1Aలను తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్, జాగర్ ఫ్లయింగ్ బుల్లెట్ పేరుతో 2 బృందాలున్నాయి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. గుణదల కొండపై క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు. 2 రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన జనం. రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటన. తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జనసేనాని. ఘనంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఎమ్మెల్సీ రుహుల్లాతో పాటు పలువురు ప్రముఖులు హాజరు. కార్మిక నేతగా వైఎస్ఆర్సీపీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తి గౌతమ్ రెడ్డి అంటూ ప్రశంసలు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత. అనేక ప్రాంతాలలో వీస్తున్న వడగాల్పులు. అత్యధికంగా నంద్యాలలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.